ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసయ్య నీ పాదాలను ఆశ్రయించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నేను ఎంతగానో కొనియాడి పూజించి మేము ప్రత్యేకంగా వస్తున్నాం తండ్రి. అయోగ్యులను, అపాత్రులను, ఎన్నికలేనటువంటి వాళ్ళు కేవలం తండ్రి మీకు ప్రార్థన తండ్రి, నువ్వు మా దీన స్థితిని ఆయన కనికరించి ప్రకాశించి ఈ స్థితిలో మమ్మల్ని నిలిపిన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నిన్ను కొనియాడి పూజించి నేను ప్రత్యేకంగా వస్తున్నాం తండ్రి. నేను ఏ యోగ్యత లేనటువంటి వాడిని, అర్హత లేనటువంటి వాడిని, నేను ఏమాత్రం వాక్యం లేనటువంటి వాడిని, బలహీనుడిని, భక్తి ఏమని నువ్వు ఇవ్వకపోతే నేనేమి చేయలేను తండ్రి. నేను నీ యొక్క ప్రజల ఎదుట నిలవడానికి పాత్రుని కాదని ఈ పాత్ర దగ్గర యథార్థమైనటువంటి జీవితాన్ని ఒప్పుకుంటుండగా కనికరించి ఈ సమయంలో తండ్రి నా తలంపులు కొట్టివేసి నీ తలంపులతో నన్ను నింపుతూ రావాల్సిందిగా నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఎందరైతే ఆత్మచేత నడిపించగలుగుతారో వారు దేవుని కుమారులను చెప్పి చెప్తున్నావు. ప్రభా, నీ యొక్క ఆత్మచేత నడిపించు, నీకు మహిమకరంగా నేను యేసయ్య యొక్క వర్తమానం అనుకున్నట్లుగా సహాయపడమని, నీవే మహిమ పొందమని, నీ యొక్క సింహాసనపు తాకిలో నుంచి మాకు తండ్రి మాటలు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుంటూ నీవే మన దిక్కని నిన్ను ఆశ్రయిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక రాయబడి ఉన్నటువంటి మాట ఏమని ఉందని చెప్పంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి, అంటే ప్రేమించను అనడానికి గుర్తు ఏంటని చెప్పంటే ఆయన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ప్రేమించను అనడానికి గుర్తేంటి అని చెప్పంటే, ఆయన ప్రేమించినటువంటి కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఏం చేసిందని చెప్పంటే ఆయన దగ్గర ఉంచుకోకుండా పాపినైనటువంటి వారిని, మనిషిని రక్షించడానికి యేసు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తండ్రి ఏం చేసేటటువంటి వాడు ఎందుకంటే ఇచ్చేవాడుగా ఉన్నాడు. తండ్రి ఏం చేసేవాడు? ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు, మనల్ని రక్షించడం కోసం ఇచ్చాడు అనేటటువంటి మాట ఉన్నది. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏముందని చెప్పంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అని చెప్పి, అంటే తన కుమారుని ద్వారా ఏం పొందుటకు అని చెప్పంటే రక్షణ పొందుటకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిందని చెప్పంటే ఈ లోకంలోకి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి యేసయ్యను పంపించినటువంటి ఉద్దేశం ఏంటని చెప్పంటే ఆయనను రక్షించుటకే, అంటే లోకాన్ని రక్షించుటకే, లోకంలో ఉన్నటువంటి పాపిని రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోకి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, పంపించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క తిమోతి పత్రికలో మొదటి వచనంలో కూడా, మొదటి అధ్యాయంలో 15వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏముందని చెప్పంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వచ్చెనను మాట ఈ యొక్క వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమై ఉన్నది అనే మాట చెప్పబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని చెప్పంటే, ఈ భూలోకంలో పుట్టడానికి కారణం ఏంటి అని చెప్పంటే, అంటే పాపులైనటువంటి వారిని రక్షించుటకే, పాపులైనటువంటి వారిని రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నది ఏంటని చెప్పంటే ఇక్కడ చూడండి మాట, మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి మాట, మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి మాట చూడండి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశయం. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనం, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒక మాట. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి లోకంలో ఉన్నదల్లా ఏమన్నాయని చెప్పంటే శరీరాశయు, నేత్రాశయు, జీవకడంబము ఇవి తండ్రి వలన పుట్టినవే
కావు అనేటటువంటి మాట చెప్పబడుతుంది. మరి తండ్రి వల్ల ఏం పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడు అనేటటువంటి మాట. అంటే తండ్రి వలన అంటే వాక్యం పుట్టినటువంటిదిగా ఉన్నది కదా, దేవుడి వలన వాక్యం పుట్టింది. కాబట్టి ఏదేమైనా ఇక్కడ చూస్తే ఏమున్నది అని చెప్పంటే, ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవకుడము ఏముందని చెప్పంటే అది దేవుడి వలన పుట్టేది కాదు, కానీ మరి దేని వల్ల పుట్టినవి చెప్పంటే అది లోకంలో ఉన్నటువంటివి, లోక సంబంధమైనవి అనేటటువంటి మాట ఇక్కడ చెప్పబడుతూ వచ్చినటువంటిదిగా ఉన్నది. 15వ వచనంలో అందుకోసం చెప్తుంది కదా, ఏమని చెప్తుందంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవరైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పబడేటటువంటి మాట ఏంటంటే లోకమును కానీ వాటిలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు అనేటటువంటి మాట చెప్పబడుతున్నటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఈ లోకం అంటే దేవుడి చిత్తాన్ని కింద ఉన్నటువంటి మాట ఏంటంటే లోకమును దాని ఆశలు గతించుతున్నవి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము జీవించును, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము జీవించును అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్న మాట ఏమిటని చెప్పంటే వాళ్ళు దేవుని చిత్తము చేయవాడు నిరంతరము జీవిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడి యొక్క చిత్తం ఏంటని చెప్పంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షింపబడాలని దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క సంకల్పం అయినటువంటిదిగా ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిందని చెప్పంటే ఆయన ఒక మాట ఫిలిప్పీలో రాయబడినటువంటి మాట ఒక మాట ఉన్నది. ఫిలిప్పీలో రాయబడి ఉన్నటువంటి మాట అంటే ఫిలిప్పీలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినటువంటి మాట. ఫిలిప్పీ 2వ అధ్యాయము 7వ వచనం చదువు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తానే రిక్తునిగా చేసుకునేను. అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి మాట ఏంటని చెప్పంటే దేవుడు ఎలా అంటే దైవ కుమారుడు ఆయన ఏం చేసిందని చెప్పంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, కానీ అది భాగ్యంగా ఎంచుకోక ఏం చేసిందని చెప్పంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడని చెప్పంటే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. పాపులను రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య ఏం చేసిందని చెప్పంటే తను తాను తగ్గించుకొని ఎంతగానో తగ్గించుకొని ఏం చేసిందని చెప్పంటే దేవుడితో సమానంగా ఉండి కూడా ఆయన ఏం చేసిందని చెప్పంటే పశువుల పాకలో జన్మించడానికి, చిన్నదైనటువంటి బెత్లెహేము గ్రామంలో ఉండడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు కోసము ఆయన ఆ విధమైనటువంటి విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి చిత్తము చేయుటకు ఆయన ఆ విధమైనటువంటి ఆ యొక్క విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి వాక్యము ఏమని చెప్పంటే గొప్పదైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టిండు. ఎందుకోసం చెప్పంటే పాపి అయినటువంటి నిన్ను నన్ను రక్షించటకే ఆ కార్యం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను కదా. ఈయన దేవుడు 10,000 మందిలో కూడా అతి కాంక్షణీయుడు. ఈయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తించగలిగేటటువంటి అంటే ఇటువంటి దేవుడు కూడా ఏం చేసిందని చెప్పంటే ఈయన దాసుని స్వరూపము ధరించుకొని వ్యక్తులుగా తను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తను తాను తగ్గించుకొని ఏం చేసిందని చెప్పంటే శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ప్రభు ఆయన పరలోకంలో ఉన్నటువంటి అంటే యేసయ్య భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని చెప్పంటాడని చెప్పంటే ఆయన గురించి రాసినటువంటి మాటలో యేసయ్య 6వ అధ్యాయము 1వ వచనం చదవడం మాట. యేసయ్య 6వ అధ్యాయము 1వ వచనం. యేసయ్య 6వ అధ్యాయము 1వ వచనం రాయబడినటువంటి మాట.
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. కాబట్టి చాలా అంటే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువు అనేటటువంటి మాట. అంటే ఆయన యొక్క స్థానం ఏంటని చెప్పంటే అత్యున్నతమైనటువంటి స్థానం. ఆయన యొక్క స్థానం ఏంటని చెప్పంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం. ఆయన యొక్క స్థానం ఏంటని చెప్పంటే తండ్రితో ఉండేటటువంటి వాక్యం కదా. అటువంటి వాక్యాన్ని వదిలిపెట్టేసి పాపినైనటువంటి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అన్నట్లు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏముందని చెప్పంటే అక్కడ శరాపులు ఏం చేస్తున్నామని చెప్పంటే ఆయనను మహింపరుస్తున్నటువంటివిగా ఉన్నాయి, గాన ప్రతిగానం చేస్తున్నటువంటివిగా ఉన్నాయి, చేస్తున్నాయి. అంటే ఈయన యొక్క స్థానం ఎలాంటిదని చెప్పంటే శరాపులు అని చెప్పంటే మహాదూతలు అని చెప్పి రాయబడింది. కాబట్టి ఈయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉండేసి తండ్రితో సమానుడుగా ఉండేసి ఈయన వచ్చేసి ఏంటి అని చెప్పంటే ఆరాధన అంటే మహిమ పొందవలసినటువంటి వాడిగా ఉన్నాడు, అంటే ఘనత పొందాల్సినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి నిత్యము కొనియాడించుకోవాల్సినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇటువంటి దేవుడు ఏం చేసిందని చెప్పంటే తండ్రికి విధేయత చూపించి పాపినైనటువంటి వాడిని వెతికి రక్షించుటకు ఏం చేసిందని చెప్పంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఏం చేసిందని చెప్పంటే తను తాను రిక్తంగా చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు కదా. ఈయనకు ప్రాణం ఇచ్చుటకు అధికారం ఉంది, ప్రాణం తీసుకున్నటకు ఈయనకు అధికారం ఉంది. అంటే ఈయనంతటి ఈయనే ప్రాణం పెట్టగలరు కానీ వేరే వాళ్ళు ఈయన ప్రాణాన్ని తీయలేరు. కాబట్టి ఈయన ఎట్లున్నాడని చెప్పంటే ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఆయన తగ్గింపుకు సాటి అయినటువంటి తగ్గింపు వేరే ఈ భూలోకంలో ఎక్కడ కూడా లేదన్నట్టు. కాబట్టి అంతగా తగ్గించుకున్నటువంటి ఆ యొక్క ప్రభువు ఏం చేసిందని చెప్పంటే మన కోసము ఆయన సిలువ మరణం పొంది ఏం చేసిందని చెప్పంటే గాయపరచబడినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి ఒక మాట ఆ యొక్క 53వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, యేషయా 53లో రాయబడినటువంటి మాట చూడండి. మన శిక్షణ అంతా అనేటటువంటి మాట యేషయా 53 మన శిక్షణ అంతా ఆయన భరించుడు అనే మాట 53లో చూడండి 5వ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటని చెప్పంటే ఆయన సిలువలో తను తాను ఏం చేసిందని చెప్పంటే తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. సిలువ మరణంలో ఏమైందని చెప్పంటే ఆయన తృణీకరింపబడినటువంటి వాడి అయిపోయాడు. ఆయన చూడనున్నటువంటి వాడిగా అయ్యాడు. ఆయన ఎన్నిక చేయలేకపోతే మనం అతన్ని ఆయన వ్యాధిగ్రస్తుడిగా అయిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మొత్తమైనటువంటి వాడిగా అయినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకోసం అని చెప్పంటే పాపులను రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పుట్టడమే కాదు ఏం చేసిందని చెప్పంటే ఈ లోకంలో పాపి అయినటువంటి నీ కోసం నా కోసము ఆయన చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఇష్ట ప్రకారంగానే తండ్రి ఇష్ట ప్రకారంగానే ఈ కార్యం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే మన పాపానికి రావాల్సినటువంటి శిక్షణ అంతా ఏం చేసిందని చెప్పంటే దేవుడు ఆయన మీద మోపినటువంటి వాడిగా ఉన్నాడు. 6వ వచనంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ ఇంకా రాయబడినటువంటి మాట ఏంటంటే
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. కాబట్టి అంటే ఆయన తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నోరు తెరవకుండా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. భారాన్నంతా భరించినటువంటి వాడిగా ఉన్నాడు. శిక్షనంతా ఇచ్చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే భరించుడు. కాబట్టి అంటే ఈయన ఆ పిలుపులో ఒక మాట చెప్తారు, క్రీస్తు మనసును మీరు కూడా కలిగి ఉండుడే అనేటటువంటి మాట. కాబట్టి ఈయన ఎందుకోసం ఇవాళ శ్రమలు పడిందని చెప్పంటే ఒక పాపిని, నశించుతున్నటువంటి పాపిని రక్షించడం కోసము ఇన్ని కార్యాలు, ఇన్ని ఇబ్బందులు గుండా, ఇన్ని సమస్యలు గుండా, ఇంత తగ్గింపు గుండా, ఇంత దీనుడై ఆయన ఏం చేసిందని చెప్పంటే ఈ భూలోకంలో సంచరించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ భూలోకంలో తను తాను సిలువకు అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకని చెప్పంటే పాపిని రక్షించుటకే ఇంత కార్యము ఇతను చేసినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి ఒక మాట, ఈ యొక్క పాపి రక్షించు లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని చెప్తుందంటే 6వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట. చదువు ఒక మాట, సంతోషంతో ఆయనను చేరుకున్నాను. చాలు అంటే త్వరగా సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట విన్నటువంటి ఇతను ధనవంతుడు ఏం చేసిందని చెప్పంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకోవడం ద్వారా ఏం కలిగిందని చెప్పంటే సంతోషం కలిగినటువంటిదిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క గొల్లలు కావచ్చు, ఆ యొక్క జ్ఞానులు కావచ్చు, యేసుక్రీస్తు పుట్టుక దగ్గరికి వచ్చేసి వాళ్ళు అత్యానంద భరితులై వారి యొక్క ఏం చేసిందంటే పెట్టెలు విప్పి ఆయన ఆరాధించారు. అంటే ఏంటని చెప్పంటే ఆ యొక్క శిశువును చూసి వాళ్ళు ఆరాధించినటువంటి వాళ్ళుగా, వాళ్ళు సాగిలో పడి ఆయనను పూజించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఆయన మరణానికి కూడా సాదృశ్యమైనటువంటివి అక్కడ అర్పించినటువంటి వాళ్ళుగా ఉన్నారు, పూర్వము సాంబ్రాన్ని ఇట్లా. కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడ పాపి అయినటువంటి వాడిని వెతికిండు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కోసము ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. వెతికి ఏం చేసిందంటే జక్కయ్యను రక్షించడు. జక్కయ్యను రక్షించినప్పుడు మొదటగా ఆయనలో కలిగినటువంటి కార్యం ఏంటంటే చెప్పంటే సంతోషం కలిగినటువంటిదిగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు మాట విన్నప్పుడు, యేసుక్రీస్తు స్వరం విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే ఆయనకు సంతోషము కలిగినటువంటిదిగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట ఉన్నది కదా, ఈ లూకాసు వార్తలోనే 15వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏముందని చెప్పంటే చూడండి ఒక మాట 5వ వచనంలో రాయబడినటువంటి మాట, 5వ వచనము, సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. కాబట్టి అంటే ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటని చెప్పంటే ప్రభు ఏం చేసేటటువంటి వాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించేటటువంటి వాడు. అంటే అందరూ అంతటా రక్షింపబడాలా, అందరూ అంతటా మారు మనసు పొందాలా, అందరూ అంతటా దేవుడి పిల్లలు కావాలి అనేటటువంటి మాటనే దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం. కాబట్టి తప్పిపోయినటువంటి వాటిని ప్రభు ఏం చేస్తాడని చెప్పంటే వాటిని వెతికేటటువంటి వాడిగా ఉంటాడు. వెతికి ఏం చేసిందని చెప్పంటే అది దొరికిన తర్వాత ఏం చేస్తుందని చెప్పంటే తన స్నేహితులతో పొరుగు వారితో కలిసి మీరు నాతో కూడా సంతోషించుడి, మీరు నాతో కూడా సంతోషించుడి అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటిదిగా ఉంది. అదేవిధంగా 7వ వచనంలో కూడా ఉన్నటువంటి మాట చదవండి మాట, నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే ఇక్కడ ఒక పాపి రక్షింపబడితే ఏమవుతుందని చెప్పంటే పరలోకమందు సంతోషం కలుగుతుంది. ఎటువంటి సంతోషం అని చెప్పంటే ఎక్కువైనటువంటి సంతోషం కదా. ఈయన వెతికేదో తన పొరుగువారిని పిలిచిండు, తన యొక్క స్నేహితులను పిలిచిండు. అంతేకాకుండా ఏం చేస్తుందని చెప్పంటే
ఆ యొక్క పరలోకంలో సంతోషం కలుగుతున్నటువంటిదిగా ఉంది. కాబట్టి ఒక పాపి రక్షింపబడితే ఏమైతుందని చెప్పంటే పరలోకమందు సంతోషం, స్నేహితులతో సంతోషం, పరువాళ్ళతో సంతోషం, ఆ వెతికినటువంటి వ్యక్తికి కూడా సంతోషం అన్నట్లు. కాబట్టి ఈ సంతోషాన్ని పొందడానికి ప్రభు ఏం చేసిందని చెప్పంటే తను తాను అప్పగించుకున్నాడు. తను తాను సేవకు ఆయన అంటే బలి అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అంటే మన శిక్షణ అంతా ఆయన మోసిండు కదా, తృణీకరింపబడినటువంటి వాడు వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు. ఎందుకని చెప్పంటే ఈ సంతోషము నాకు దక్కాలని, ఈ సంతోషము పాపిని రక్షించడం ద్వారా అంటే పరలోకంలో సంతోషం కలగాలి అనేటటువంటి మాట ఆయన యొక్క ఉద్దేశమైనటువంటిదిగా ఉన్నది. కాబట్టి అంతేకాకుండా ఈ 10వ వచనంలో కూడా రాయబడి ఉన్నటువంటి మాట చదవండి. ఒక మాట అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ చెప్పబడేటటువంటి మాట ఏంటంటే ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం కూడా అంటే ఆయన క్రీస్తు మనసు కలిగే తన సొంత కార్యాలను విడిచిపెట్టి దేవుని కార్యాలను ఆయన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నారు. ఎవరు? ప్రభువు చేస్తున్నాడు. కాబట్టి ఒక్క పాప విషయమై ఆయన ఏం చేసిందని చెప్పంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తగ్గించుకుంటేనే రావడానికి సాధ్యమవుతుంది, తగ్గించుకోకపోతే రావడానికి సాధ్యం కాదు, దిగడానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రభు ఏం చేసిందని చెప్పంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. పరలోకంలో అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల పాకలోకి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పశువుల తొట్టిలోకి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఒక పాపిని ఎంతగా ప్రేమించిన దేవుడు అని చెప్పంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని చెప్పంటే ప్రేమించిన అనడానికి గుర్తు ఏంటని చెప్పంటే ఆయన దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి మాట. ఆయన సొంత కార్యాన్ని చూసుకోకుండా దేవుని కార్యాలను చూసేటటువంటి విషయంలో ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందుకోసమే ఈయన ఇక యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఒక మాట చూడండి. ఒక మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట అంటే ఆయన చిత్తాన్ని చేస్తున్నాడు అనేటటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. నాలుగో అధ్యాయంలో 34 వచనం యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. కాబట్టి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడని చెప్పంటే ఆయన అంటే నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలోకి పంపించిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడని చెప్పంటే తండ్రి పని చేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తా అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆ యొక్క తీర్మానం తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే శిష్యులతో చెప్తున్నాడు నా తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తానని చెప్పంటే నా తండ్రి పని మీదనే నేను ఉన్నాను అనేటటువంటి మాట చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు చెప్పంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అనేటటువంటి మాట శిష్యులతో ఆయన చెప్పగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అంటే ఈయన సొంతంగా ఏమి చేయట్లేదు, కానీ ఈయన దేవుని చిత్తం ఏదైతే ఉందో దేవుని సంకల్పం ఏమైతే ఉందో అదే ఇతను ఈ భూలోకంలో చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, తూచా తప్పకుండా. కాబట్టి ఏం చేసిందని చెప్పంటే ఆ యొక్క ఈ యాకోబు బావి దగ్గరికి వచ్చిందో ఒంటరిగా వచ్చిందో ఆకలిని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఈయన యొక్క ఆకలి ఏంటని చెప్పంటే
దేవుని చిత్తాన్ని చేయడమే ఈయన యొక్క ఆకలి, ఈయన యొక్క ఆహారం అయ్యున్నది. దేవుని పనిని తుదముట్టించడమే ఈయన యొక్క ఆహారమైంది. అంటే ఓ పాపి వ్యక్తి రక్షించడమే ఈయన యొక్క ఆహారం అయ్యున్నది. ఈ పాపి వ్యక్తి రక్షిస్తే అంటే స్నేహితులతో సంతోషం, పొరుగు వాళ్ళతో సంతోషం, అదేవిధంగా పరలోకంలో కూడా ఎక్కువైనటువంటి సంతోషము కావాలి అని చెప్పి. అంటే ఏంటంటే యేసుకి దేవుడు యేసయ్యను ఈ లోకానికి ఇచ్చాడు. యేసయ్య కూడా ఏం చేసిందంటే తన కలిగినటువంటి సమస్తాన్ని కూడా, ప్రాణాన్ని కూడా ఈ లోకానికి ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఆమెను రక్షించడానికి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కూడా ఏం చేసిందని చెప్పంటే ఆ బాధ్యత దగ్గరకు వచ్చేసి ఏం చేసిందని చెప్పంటే ఆమెకు అక్కడగా ఉన్నటువంటి ఆ యొక్క నీటిని ఇవ్వగలిగాడు. ఆమెతో సరి అయినటువంటి మాటలు మాట్లాడగలిగాడు, సరిగ్గా ప్రేమతో మాట్లాడాడు. అంటే చూడండి ఒక మాట ఇక్కడ 17వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. 17వ వచనం 17. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండేది, ఇప్పుడు పెనిమిటి కాదు, సత్యమే చెప్పింది వరదు. చాలు. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభు దగ్గర సమరయ స్త్రీ మాట్లాడుతుంది, సమరయ స్త్రీ దగ్గర ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలు ఎట్లున్నాయని చెప్పంటే అమ్మా నువ్వు తప్పు చెప్పినావు అని చెప్పి ఆమె దూషించలేదు. అంటే ప్రేమ సహితమైనటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాట మాట్లాడితే మరల మాట్లాడాలి ఆయనతో అనేటటువంటి మాట. అంటే ఈయన తప్పు చేయకుండా పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఈయన చూస్తే 5 మంది పెనిమిట్లు పెట్టుకొని కూడా ఏమంటుంది కదా నాకెవరు లేరు అనేటువంటి మాట చెప్తుంది. చెప్పినప్పటికీ ప్రభు ఎంత సున్నితంగా దీన్ని డీల్ చేసి అంటే ఇచ్చేసి ఆయన యొక్క పలకరింపు ఆ విధంగా ఉంది, ఆయన దయగలిగినటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి, అంటే కృపాసహితమైనటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆమె చెప్పినట్టు ఆయన చెప్పిన మాట ఏమన్నది కదా, ఏమని చెప్తుంది ఎందుకంటే నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే అనేటటువంటి మాట చెప్పింది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నప్పుడు ఈమె ఏమంటుంది ఎందుకంటే ఆమె చెప్తుంది కదా సత్యమే చెప్తే ప్రభు అనేటటువంటి మాట చెప్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది అని చెప్పంటే సరియైన మాటలు నడుస్తున్నాయి. వీరిద్దరి మధ్యలో ఏమవుతుందని చెప్పంటే సత్యము బయలుపరచబడుతున్నటువంటిదిగా ఉంది, అంటే సత్యం యొక్క కార్యం జరుగుతున్నటువంటిదిగా ఉంది. అంటే ప్రభు నీవు సత్యమే చెప్తూ అని చెప్పంటే సత్యమై ఉన్నటువంటి ప్రభువే ఆమెతో నేనే మార్గమును సత్యమును జీవము. అంటే సత్యం అంటే ఆ సత్యమైనటువంటి ప్రభువుని గురించి ఆమెకు తెలియకుండానే ఆ సత్యాన్ని ఒప్పుకుంటున్నటువంటిదిగా ఉంది. కాబట్టి ఏమైపోయిందని చెప్పంటే ఈమె రక్షింపబడ్డది. ఈమెతో కూడా ఏం చేసిందంటే 28వ వచనంలో ఇచ్చేస్తే ఒక మాట రాయబడి ఉన్నది, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అంటే ఏమేం చేసిందని చెప్పంటే ప్రభు నా కోసం ఇంతగా చేసిండు, నేను కూడా నా హృదయంలో మార్పు కలిగే చేసిండు, నాకు సంతోషం సమాధానం నెమ్మది కలిగే చేసిండు. అదేవిధంగా నాకేం చేసిందని చెప్పంటే ఆ యొక్క జీవ జలాన్ని నాకు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఏం చేయాలని చెప్పంటే నేను కూడా వెళ్ళేసి ఇతరులకు చెప్పాలా, ఇతరులు కూడా ఏం చేయాలని చెప్పంటే రక్షింపబడాలా. అంటే ప్రభు కార్యం చేసినట్టుగా నేను కూడా ఈ లోకంలో చేయాలి. అంటే అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటారు కానీ ప్రభు కార్యాలను చూడరు. అంటే క్రీస్తు కలిగినటువంటి మనస్సు ఈమె కూడా ధరించినటువంటిదిగా ఉంది. ధరించి ఏం చేసిందని చెప్పంటే ఆమె కుండు విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళేసి ఏం చేసిందని చెప్పంటే అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్తుంది. అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అనేటువంటి మాట చెప్తుంది. క్రీస్తు గురించి చెప్తున్నటువంటిదిగా ఉంది. చెప్పినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే వాళ్ళందరూ వచ్చిండ్రు. యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఉండేసి ఏం చేస్తుందని చెప్పంటే ఆయన యొక్క బోధ వింటున్నారు. విన్న తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట 40 వచనం చదవండి ఒక మాట 39-40. 39 నేను సాక్ష్యం ఇచ్చిన మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు
ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకుని గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆయన మాట అంటే ఆ మాట విని వచ్చేసి ఏం చేస్తుందంటే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏమైందని చెప్పంటే ఇక్కడ ప్రభుని అడుగుతుండ్రు, ప్రభా ఇంకా 2 రోజులు ఉండేసి మాకు వాక్యం చెప్తావా అని చెప్పి అంటే వీటిలో ఉన్న విశ్వాసం కలుగును, అది క్రీస్తుని కూర్చిన మాట వలన అనేటువంటి మాట. కాబట్టి వీళ్ళు వినడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, వీళ్ళు రక్షింపబడడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, తమ యొక్క హృదయంలో ప్రభువును చేర్చుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఎవరి పేరు ఎందుకంటే 2 రోజులు ఉండు ప్రభు అన్నప్పుడు ఒక రక్షణ కార్యం జరగాలని అంటే పాపి అయినటువంటి వాడు రక్షింపబడాలని, పాపి అయినటువంటి వాడు రక్షింపబడితే నేను ఆనందించాలని, నేను సంతోషించాలని, పరలోకంలో ఆ యొక్క సంతోషం అధికం కావాలని చెప్పేసి దూతలు అందరూ కలిసి ఆనందించాలని చెప్పి ప్రభు ఏం చేస్తుందని చెప్పంటే 2 రోజులు ఉండమని చెప్పంటే ఆ 2 రోజులు కూడా ఏం చేస్తుందని చెప్పంటే ఆయన అక్కడ సమయాన్ని కేటాయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయాన్ని కేటాయించినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వాళ్ళు విన్న తర్వాత 42వ వచనంలో ఉన్నటువంటి మాట, మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. అంటే లోకంలో ఉన్నదంతా శరీరాశయో నేత్రాశయో జీవబడము ఉన్నది. కానీ ఆ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు రిక్తుడుగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఈ లోకంలోకి వచ్చి రక్తం కార్చి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి చేసిండు మన పాపముల నిమిత్తమే కదా. అటువంటి దేవుని ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నట్టే మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈయన నిజంగా లోకరక్షకుడు అనేటటువంటి మాట చెప్తున్నాడు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాబట్టి ఆ లోకానికి రక్షకుడు ఎవరని చెప్పంటే యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే. అమ్మా నీ మాటను కాకుండా ఇక మీదట ప్రభు యందు విశ్వాసం ఉంచడము, ప్రభు మీద ఆధారపడతాము, ప్రభు మాకు పూర్ణ శాంతి కలిగజేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభువు అంగీకరించినటువంటి వాళ్ళగా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా మనం కూడా అంటే తండ్రి మాటను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన శిలువ మరణం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అనేక విధాలుగా ఆయన బాధింపబడి, హింసింపబడి, తృణీకరింపబడి, శిక్షంతా ఆయన మీద తీసుకొని ఆయన రిక్తులు కాయిపోయి తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన చేత రక్షింపబడినటువంటి ఈ యొక్క సమరస్థితి కూడా ఏం చేసిందని చెప్పంటే అయ్యా నా జీవితంలో దేవుడు ఎన్ని ఉపకారాలు చేసిండో, నన్ను నరకం నుంచి తప్పించాడు, పాపం నుంచి తప్పించాడు, శాపం నుంచి తప్పించాడు అని చెప్పి ఆమె కూడా ఏం చేస్తుందని చెప్పంటే అనేకులకు సువార్తను చేరవేసినటువంటిదిగా మార్చబడినటువంటిదిగా ఉంది. అంటే మనం ఏం చేయాలంటే క్రిస్టమస్ అని చెప్పంటే ఇవ్వడము అనేటటువంటిది కూడా అంటే తండ్రి ఏం చేసిందంటే కుమారుని ఇచ్చిండు కదా, కుమారుడు ఏం చేసిందంటే ప్రాణం ఇచ్చిండు, రక్తం ఇచ్చిండు, సర్వాన్ని ఇచ్చేసినటువంటి వాడుగా ఉన్నాడు కదా. సమరస్థితి కూడా ఏం చేసిందని చెప్పంటే ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క తలాంతో ఏదైతే ఉందో మొదట ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి ఏం చేసిందంటే ప్రభువును నమ్మిన తర్వాత ప్రభువును ఆమె ఈ లోకానికి పరిచయం చేసినటువంటిదిగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి వారిని ఆమె రక్షించడానికి ఆమె ఏం చేసిందంటే ప్రభు దగ్గరికి చేర్చినటువంటిదిగా ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పుకున్నటువంటి మాట ఏముందని చెప్పంటే ఈ విధంగా పాపి రక్షింపబడడం ఏమని చెప్పంటే పరలోకంలో సంతోషము కలిగేటటువంటిదిగా ఉన్నది. ఒక మాట చూడండి, ఒక మాట లోక సువార్తలోనే ఉన్నటువంటి మాట అంటే ఆ కట్ల చేత బంధింపబడినటువంటి ఒక ఉంటది. ఆమె విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట అంటే ఆమె కట్లు తెంపినప్పుడు ఏమైపోయింది అని చెప్పంటే దేవాలయంలో ఆ కట్టబడినటువంటి ఆమె కట్లు తెంపబడినప్పుడు లోక సువార్తలోనే దయచేసి ఎవరైనా అధ్యాయం తెలిస్తే చెప్పండి. 13వ అధ్యాయం 16వ వచనం.
16వ ఇదిగో ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అనేటటువంటి మాట ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే ఈమె బలహీనత నుంచి ఈమె విడుదల పొందినప్పుడు ఈమెకు సంతోషం కలుగుతుంది. ఈమె కట్ల నుంచి ఈమె విడుదల పొందినప్పుడు ఈమెకు సంతోషం కలిగేటటువంటిదిగా ఉంది. కాబట్టి అంటే ఈ కట్ల నుంచి బంధకాల నుంచి కూడా విడిపించినటువంటి వారు ఎవరు చెప్పంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ లోకంలో సంచరించినప్పుడు అనేకులు కూడా దేవుడు ఏం చేసిందని చెప్పంటే విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు అన్నట్టు. కాబట్టి మనం కూడా ఏం చేయాలని చెప్పంటే ఆ యొక్క మనము ఒకవేళ ప్రభువును నమ్మకపోతే ఏం చేయాలని చెప్పంటే అతనికి స్థలం ఇవ్వాలి. అతని యొక్క మాటకు స్థలం ఇవ్వాలి. అతను ఉండడానికి స్థలం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటని చెప్పంటే నిన్ను కూడా దేవుడు రక్షించాలని చెప్పి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. నన్ను కూడా దేవుడు ఒకప్పుడు రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. నాలో సంతోషం, సమాధానం, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసినంటే తన యొక్క వాక్యం ద్వారా నన్ను దర్శించి ఆయన రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను ఏం చేసిందని చెప్పంటే ఆయనను నా దేవుడుగా నా సొంత రక్షకునిగా నేను అంగీకరించినప్పుడు నాకేమైపోయిందని చెప్పంటే చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం, సమాధానం నాకు కలిగింది అన్నట్టు. ఇది మొదటి పేరులో 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట. ఏమని చెప్తున్నదని చెప్పంటే మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారై ఆనందించుచున్నారు. కాబట్టి ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క జ్ఞానులు ఆనందించినటువంటి వారిగా ఉన్నారు. నేను కూడా ఆత్మలో రక్షింపబడినప్పుడు నేనేం చేసినానని చెప్పంటే ఎంతో ఆనందించినటువంటి వారిని ఉన్నాను. కాబట్టి నీకు కూడా అలాంటి రక్షణ కావాలంటే నువ్వేం చేయాలని చెప్పంటే యేసుక్రీస్తు ప్రభువా నేను ఘోరమైనటువంటి పాపిని, నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను పవిత్రపరచు, నన్ను నీ యొక్క హృదయంలో చేర్చుకుంటున్నా, నీవు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పి ఒక మాట అంటే ప్రభు మన హృదయంలోకి వచ్చేసి ఏం చేస్తాడని చెప్పంటే ఆయన మనను ఏదైనటువంటి వాడుగా మనకు దేవుడుగా ఏం చేస్తాడని చెప్పంటే మనకు శాశ్వతమైనటువంటి ఆ యొక్క ఆత్మరక్షణ ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు ఏమిటంటే మనకు ఆ యొక్క సంతోషం కలిగేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి రక్షింపబడినటువంటి మనం కూడా ఏం చేయాలని చెప్పంటే ప్రభువా మమ్మల్ని రక్షించినావు, మాకు ఇచ్చినటువంటి చెప్పనాశక్తమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇరుగు పొరుగు వారితో, సంఘంతో, అదేవిధంగా దేవతలతో కూడా కలిసి మేము పరలోకంలో భూలోకంలో మమ్మల్ని బట్టి ఆనందించినటువంటి గడియ ఒక రోజు ఉన్నది. కానీ మేము కూడా ఒకరిని రక్షించినప్పుడు ఇటువంటి ఆనందము, ఇటువంటి సంతోషము, అధికమైనటువంటి సంతోషము, ఎక్కువైనటువంటి సంతోషము నా ద్వారా కలగాల. ఆనాడు సమరయ స్త్రీ నీ మనసు క్రీస్తు మనసు కలిగి ఆమె కూడా నీ పని చేసింది. నేను కూడా అట్టి పని చేయాలని చెప్పి నేను ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఏం చేస్తున్నానంటే క్రీస్తు మనసు కలిగి అంటే క్రీస్తు వలె ఇతరులకు ఒక సువార్త పత్రిక ఇవ్వడము, లేకపోతే ఇతరులకు ఏమైనా చెప్పడము చేయాలి అనేటువంటి మాట నిర్ణయించుకున్నట్లయితే మనకి ఏం చేస్తారని చెప్పంటే నిజమైనటువంటి క్రిస్టమస్. అదే నేను మొన్న వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే ఒక దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేసిందని చెప్పంటే సాధారణ కట్ల చేత బంధింపబడిందో అనేటువంటి విషయము నాకు తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక వ్యక్తి సహాయం తీసుకొని వెళ్తే ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పంటే ఇక్కడ లేడు, పొలంలో ఉన్నాడని చెప్పన్నాడు. పొలంలో ఎక్కడ ఉన్నాడు? మక్క చేనులో ఉన్నాడని చెప్పన్నాడు. మక్క చేనులో ఉన్నాడని చెప్పంటే ఆయన కూడా ఏం చేసినామని చెప్పంటే బయట తీసుకొని అక్కడ లాగేసినాం. మక్క చేనులో నీళ్లు కడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చినటువంటి వాళ్ళగా ఉన్నాం. అంటే వచ్చినాం అంటే ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఉదయంలో ఎంతో సంతోషించినటువంటి వాళ్ళుగా ఉన్నారు, ఎంతో ఆనందించినటువంటి వాళ్ళుగా ఉన్నారు.
కాబట్టి ఆయన మంచి వ్యక్తి, బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి పిచ్చోడుగా మార్చబడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పక్క గ్రామంలో కట్టబడినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే మన ఎదురులో ఉన్నటువంటి గ్రామంలో కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు, మన ఇంట్లో కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు, మన వీధుల్లో కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే రక్షణ లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు కదా. అటువంటి వాళ్ళను అంటే రక్షించాలని చెప్పంటే నీవు నేను తీర్మానం తీసుకుంటేనే, నీవు నేను సమయం ఇవ్వడానికి ఇష్టపడితేనే, నీవు నేను నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడానికి ఇష్టపడితేనే ఏమవుతుందని చెప్పంటే అటువంటి వాళ్ళు రక్షింపబడడానికి సాధ్యమైతే అటువంటి వారి ద్వారా దేవుడి యొక్క నామము మహిమపరచబడుతుంది. ఏదేమైనా కూడా దేవుడు ఏం చేసిందంటే అతను తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేసిందంటే కుమారుడిని ఇచ్చిండు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చిండు, తన రక్తాన్ని ఇచ్చిండు, తన సమస్తాన్ని ఇచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. సమరస్త్రీ కూడా రక్షింపబడి ఏం చేసిందని చెప్పంటే ఇతరులను రక్షించడానికి ఏం చేసిందని చెప్పంటే తన సొంత పనులను కాకుండా దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ పెట్టినటువంటిదిగా ఉంది. కాబట్టి నీవు నేను మనం కూడా అట్టి కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధపరచును గాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రియమైన ప్రభువులారా, దేవుడు ఎందుకు వచ్చాడని కొన్ని లేఖన భాగము సముద్రులు తెలియజేస్తూ వచ్చినారు. కాబట్టి ఈ లోకంలో జన్మించడం ద్వారా ఎన్నో బహుమానాలు ఇచ్చాడు మనకి. క్రిస్మస్ అంటే ఇచ్చుట, దేవుడు అంటే ఆయన మనకి ఏకైక కుమారుని అనుగ్రహించినాడు. అది పెద్ద బహుమానం. మన కొరకు ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశాడు. ఇంకా అది లోకంలో ఎక్కడ దొరకని గొప్ప బహుమానం. కాబట్టి మనం ఇంకా ఏమైనా రక్షించబడకపోతే దేవుడిని ఈరోజే ఈ హృదయంలో చేర్చుకుంటూ మీ కొరకే ప్రభువైన యేసుక్రీస్తు అంతగా క్రయం చెల్లించి లోకాల్లో జన్మించేది మాత్రం కాకుండా మీకు పాప క్షమాపణ ఇచ్చి నెమ్మది సమాధానము దేవుడు అనుగ్రహించాలని ఒక్కొక్క క్రిస్మస్ మన జీవితంలో మీ జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఈరోజు రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా నమ్ముకోండి. దేవుడు మీ హృదయంలో సంతోషము ఆనందము నింపుతాడు. మీకు ఎంతో జీవనకరంగా మారుతాడు. రక్షించబడిన వారు ఏం చేయాలి? సహోదరులు ఒక లేఖన భాగం చూపించినారు. ఆ లేఖన భాగము మనం చూసినట్లయితే సువార్త 4వ అధ్యాయంలో దేవుడి చిత్తము చదవండి. యేసు వారిని చూసి తను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి యేసు ఈ లోకంలో జన్మించి అలాగే ఉండిపోరు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడము, తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయన ఆహారం. కాబట్టి దాని తప్ప వేరే ఒక ఆలోచన లేదు. అలాగా మనము రక్షించబడిన మనసులో దేవుడి చిత్తము లేదు. ఎందుకు రక్షించినాడు అని, ఎందుకు విమర్శించినాడు, ఎందుకు అంతకడేం చెల్లించి పరలోక రాజ్యం సమస్తము మహిమ తేజస్సు అన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మరి ఎందుకు రక్షించినాడు, ఎందుకు విమర్శించినాడు, మన ద్వారా ఆయనకి ఏ పని జరగాల అని మనకులో నిరంతరము ఆయన పని మీద ఉండాలన్నమాట. అందుకే ఒక మాట అంటాడు, చూడండి, యోగా రాసిన సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఇది ఒక మాట చదువుకుని ముగించుకుంటాము. ఆయన
పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా? వార్త చెప్పారు. నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా? కాబట్టి మనకు కూడా దేవుడు ఆయుష్ ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. ఇంకా క్రిస్మస్ మన జీవితంలో చూస్తామని నిరీక్షణ లేని రోజుల్లో మనం జీవించినాం. అప్పుడు కూడా ఈ క్రిస్మస్ దినాన్ని చూడడానికి ఇంకొక దినాన్ని, ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చినాడు. ఇంకొక దేవుడి సిద్ధం అయితే దేవుడు రాకడ ఆలస్యం కాకపోతే కొత్త సంవత్సరంలో మనము ప్రవేశించబోతాము. కాబట్టి అక్కడేమో దేవుడి చిత్తం నెరవేర్చలేని ఆహారం ఈ లోకంలో వచ్చి అప్పుడు నిరంతరం దేవుడి పని మీద ఉన్నాడు. ఇక్కడైతే ఏమంటాడు 49 ఆయన మీ ఏడాలను వెతుకుచుంటివి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎగరా? కాబట్టి మన తండ్రి పనిలో మనము నిరంతరము దాని పని మీద ఉండాలి. కాబట్టి అలా మనము మన దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన పనిలో ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 1:6 రెవల్యూషన్ చాప్టర్ 1:6. మనల్ని ప్రేమించుచు సంవత్సరంగా ఇదిగో దేవాలయ చదువు. ఇదిగో ఆయన మేఘుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె. కాబట్టి ఇక్కడ మనం ప్రకారంగా రాయబడింది అంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాం. కాబట్టి వచ్చేటప్పుడు మేఘాలుగా వస్తా. క్రిస్మస్ అంటే పశువుల పాకాలు పుట్టాడు, ఎంతో శిశువుగా, ఎంతో సామాన్యమైన పుట్టుకతో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ పశువుల పాకాలు పెట్టి దాంట్లో యేసుప్రభులా చిన్న బాలను పెట్టి అంతా చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా రక్షించినప్పుడైన బిడ్డలు దేవుడు వాళ్ళు ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళకి మేఘాలుగా వస్తారు, అప్పుడు గంభీరంగా వస్తారు, యూదా గోత్ర సింహంగా వస్తారు. కాబట్టి ప్రతి నేత్రము, ప్రపంచంలో ఉండే ప్రతి నేత్రము ఆయన చూస్తారంట. ఆయన చూసినప్పుడు ఆయన ఒక మహిమ, తేజస్సు, ప్రభావం, ఆయన శక్తి అదన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి అందరూ చూసిన వారందరూ రొమ్ము కొట్టుకున్నారు. అంటే పొడిచిన వారు చూచేదేవుడు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకున్నారు. కాబట్టి ఏదైతే దేవుడిని నమ్మలేదో, దేవుడిని నిర్లక్ష్యం చేసినాడు, దేవుడు ఇచ్చిన ఆ బహుమానం అని ఆయన కుమారుని యేసుక్రీస్తుని స్వీకరించలేకపోయారు. వాళ్ళంతా ఏం చేసుకుంటారంట? రొమ్ము కొట్టుకోండి. ఆయన్ని చూడడానికి ధైర్యం చాలు, అంత గొప్పగా మేఘాలుగా దిగి వస్తారు. కాబట్టి తీరా అందుకే మనం రక్షించబడకుండా ఉంటే వెంటనే రక్షించబడాల్సిన అవసరం ఎంతలో ఉంది. రక్షించబడిన వారైతే నిరంతరమైన పనిలో మనం ఉండాలి. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు లూకా 2:49లో ఆ మాట చెప్పినప్పుడు ఆయన కేవలం 12 సంవత్సరాల పాలనే అమాడుతుంటామా? లూకా 2వ అధ్యాయం 11:42 ఏక
యేసుదేవుడు వెళుతున్నవారు. ఆయన 12 వాడైనప్పుడు ఆ పండుగను ఆశించడానికి వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. కాబట్టి యేసు ప్రభు 12 ఏళ్ళే మన బాగున్నాడు. 12 ఆయన నిరంతరంగా ఆయన పని మీద ఉన్నాడు. మైక్రో సేట్లు పాటలు పాడుతూ ఉంటాడు. కాబట్టి అలాగే అందరూ ఇది యేసు ప్రభువుని చూస్తే జస్ట్ 12 సంవత్సరాలు బాగునే ఆయన మాట చూస్తే ఎంతో ఇదిగా ఉంది. 49 చదువుతాం. ఆయన మీరులో ఈ వేళ నన్ను బెదిరించుంది, నేను నా తండ్రి పనులుగా ఉండే ఉండవలని మీరుగా. కాబట్టి జస్ట్ 12 చిన్న భాగంలో ఇప్పుడు నుంచే దేవుని పని మీద ఉన్నారు. కాబట్టి మనం దీనిలో సేవకులు ఉన్నారు, రక్షించబడి ఉన్నారు. మనం కూడా ఆ ఒక తీర్మానంతో ప్రభా నీ చిత్రం చేసేదే మా ఆహారంగా ఉండాలి, ఎప్పుడు నీ పని మీదనే నేను ఉండాలి, అలాగే నన్ను సిద్ధపరచమని మన తీర్మానం చేసుకొని ఇంకో క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దేవుడు సహాయం చేయడం ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషం మౌనంగా ఉండి మనం పరీక్షించుకుంటాం. దేవుడు రక్షించి మనకి ఎన్నో మేలు చేసినాడు, జీవం ఇచ్చినాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చినాడు. అయితే మనం ఆయన పనిలో ఉన్నామా? యేసు ప్రభు ఇంత గొప్ప కార్యం జరిగించినట్టు మనం కొద్దిగా ఆయన కొంచెం చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత, ఒక పని నియమించి ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం చేయాలి. అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం పెట్టకుండా, మన పనిలో మనం ఉండకుండా దేవుని పనిలో ఉండాలని దేవుడు తీర్మానం చేసుకొని అలాగే ఈ కొత్త సంవత్సరం కూడా దగ్గర రాబోతుంది. కొత్త సంవత్సరంలో కొత్త వాగ్దానాలతో మన తీర్మానం చేసుకుని ముందు సాగుతాము. ఒక నిమిషం మనం పరీక్షించుకున్నాం. ఎక్కడన్నా ఇంతకాలం చేయలేకపోయినా ఆయన పని చేస్తా. ఒక ఎంతకాలం దేవుని మాట విని పూర్ణంగా రక్షించబడకపోతే, యేసు ప్రభువుని నీ హృదయంలో స్వీకరించకపోతే మౌనంగా ఉండి ఆ రక్షణ, యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణని స్వీకరించుకొని ముందుకు సాగుతాం. క్రిస్మస్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మన జీవితం మాత్రం మారకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు అలాంటి క్రిస్మస్ కాకుండా మన కొత్త మార్పు రావాలి. ఎట్లా దేవుని పనిలో నిరంతరంగా ఉన్నాడు కాకుండా అలాగా మారి పండుగ తీర్మానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు, నా రక్షకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రభా నీ జన్మదినాన్ని ప్రభా మరి మేము కూడా ఈ సన్నిధిలో చేరి జన్మదిన ప్రాముఖ్యతను నువ్వు ఈ లోకంలోనికి మానవ రూపిగా శరీరాన్ని ధరించి జన్మించిన ఉద్దేశం ప్రభా అవన్నీ కూడా ఉదయకాలం నుంచి మేము ఈ మాటలు వినడానికి
వినిన మాటలు అంగీకరించడానికి మీరు చేస్తూ వచ్చిన సహాయం అంతటి బట్టి కూడా వందనాలు. దైవం తండ్రి, ఆ విధంగా మేము నష్టపోవటం, నశించిపోవడం మీకు ఇష్టం లేదు. మీరు మమ్మల్ని ప్రేమించారు. నిజంగా నీ ప్రేమ ప్రభు రుజుపరిచావు నీ ప్రారంభించడం ద్వారా. అవునైనా ఇంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరి నుంచి పొందుకోలేము ప్రభు. ప్రాణం పెట్టేంత ప్రేమ, మీకు పొందవలసిన శిక్షను నీ మీద వేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు. నిజంగా మా పాప భారాన్ని ఎవరు మోస్తారు? నిజంగా ప్రభువా, నా పాపము నేను భరించలేనంత గొప్పది. నా పాప శిక్షను నువ్వు ఆ కలవలసిలో మీదకి నీ వీపున మోసుకెళ్ళిపోతూ వచ్చావు. నిజంగా మరొకసారి నీ ప్రేమని ఈ దినము రుచి చూడటానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, తలపోసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు. ఆ విధంగా నువ్వు ఇక్కడ ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నావు ప్రభు. సమరయ స్త్రీని ప్రేమించావు, జక్కయ్యని ప్రేమించావు. ఆ విధంగా ఆ యొక్క బలహీనపడినటువంటి స్త్రీని మీరు ఆ బలహీనత నుంచి విడుదల చేశారు ప్రభు. నీ వాక్యం వెల్లడతోటనే మాకు వెలుగు కలుగుతుంది. ఇంకా ఎవరైనా సరే వారి కట్ల నుండి విడుదల పొందాలని, నేను చూడాలని ఆశ కలిగి ఉంటే ప్రభు, వారు కూడా మేలు పొందాలని, నిత్య జీవం పొందాలని ఆశ ఉంటే వారిని మీరు కనికరించి ఆ సమరయ స్త్రీని ప్రత్యక్షపరచుకున్నట్లు వారికి నీ ప్రత్యక్షపరచుకోండి ప్రభు. నీ బిడ్డలమైనటువంటి మేము ప్రభు, మేమున్న ప్రదేశాల్లో సాక్షులుగా నిలబడాలని సమరయ స్త్రీ ద్వారా మీరు మాకు బోధించారు. తను ఎదిగిన క్రీస్తుని తనలో దాచుకోలేదు ప్రభా. తన పాత జీవితంలో విడిచిపెట్టింది. క్రీస్తుని ప్రకటించడే సంతోషమని ఊరి వారందరినీ సమకూర్చింది. నేటి దినాల్లో మా ప్రయాస, మా ఆశ, మా ఆసక్తి ఏమైపోతుంది అని మీరు ఒకసారి ప్రశ్నించారు ప్రభు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని తిరిగి పునః ప్రతిష్ఠించుకొని, అవునైనా చిన్న వయసు నుంచే ప్రభు పనిలో మేము పాలిభాగస్తులం అవ్వడానికి మా బిడ్డలకు రక్షణ పొందిన వారందరికీ అనుగ్రహించండి ప్రభువా. నిజంగా నీవు మమ్మల్ని ఒక ఉద్దేశంతో రక్షించావు ప్రభు. నీవు మాకు ఒక పని అప్పగించావు. అది మీకు గుర్తిరిగి ఆ పనిని అశ్రద్ధ చేయకుండా మా జీవితంలో ఆ పనిని ప్రభువా నెరవేర్చి నేను మహిమపరిచినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి. సమాధానము నదివలే ప్రవహింపచేయండి. నిజంగా నీ ఆనందం తరిగిపోలేదు. అటువంటి ఆనందము నిన్ను అంగీకరించిన బిడ్డల హృదయాల్లో నిండుగా కుమరించండి ప్రభా. ఆ విధంగా ఈ లోకంలో జీవించడానికి కావలసిన కృపాశక్తిని దయచేయండి. ఆ విధంగా ఎల్లప్పుడూ మేము నిత్యమైన మహిమాభావం కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. విత్తబడిన మాటలు ప్రభువా మా హృదయాల్లో ఫలింపచేసి మమ్మల్ని ఉజ్జీవింపచేసి పురుకొల్పినందుకు వందనాలు. వాక్యం అందించిన సహోదరుడు బలపరచుటకు వందనాలు. ఉదయకాలం నిజమే ఆరాధనలో కూడా సహాయపడ్డావు. మరియా ఆ విధంగా నేను గర్వపరుస్తాము తండ్రి. మేమందరం ఎల్లప్పుడూ అలా నేను గర్వపరిచే వారిని సిద్ధపరచును. మరొకసారి నీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో కలుసుకోవడానికి కావాల్సిన సమయం అనుగ్రహించుమని వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి ప్రభు క్షేమంగా గృహాలకు చేర్చండి. ఆ గృహంలో రక్షణ పొందిన వ్యక్తిని వారు ప్రతిష్ఠిత చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ విధంగా వారు కనపరచుకోవడానికి సహాయం చేయండి. అలా కొనసాగడానికి సహాయం చేయండి. కృప చూపించు. నీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం ఆరోపిస్తూ మన రక్షకుడు త్వరగా రానైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో విశ్వాసం నుంచి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమని పెరగని యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ సహవాసం మనతో కూడా ఎల్లప్పుడూ సదాకాలం ఉండుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. And happy Christmas. ఎట్లా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు చూస్తున్నాం నైట్ వెళ్ళాము పిల్లలు